తాండూరు మండలం సంగెం కలాన్లో అరాచకాలు దౌర్జన్యాలు ఎన్నికలతో అంతమవుతాయి. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తే తీర్మానాలు ఇవ్వకుండా ఆడుకున్నారు. సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై వరద నీటితో గ్రామాలను ముంచుతున్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మళ్లీ మోసపోయి గోసపడొద్దు. పైలట్ రోహిత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామంలో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మీనాక్షిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు పైలట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగం కలాన్ గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా బానిస బతుకులు బతుకుతా ఉన్నారు. మరి ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది. ఈరోజు మీ తోటి ఆడపడుచు మీనాక్షిని మేము బలపరుస్తా ఉన్నాం. ఉంగురం గుర్తు, మరి ఉంగురం గుర్తుకి ప్రతి ఒక్కరు కూడా సంగం కలాన్ గ్రామంలో ఈరోజు మీరు స్వతంత్రంగా ఉండాలన్నా, మీ సమస్యలు పరిష్కరించుకోవాలన్నా, గ్రామం అభివృద్ధి చెందాలన్నా మరి మీరు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా మరి ఉంగరం గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతోనే మీరు గెలిపించాలి. మరి మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి సంగం కలాన్ గ్రామానికి ఎన్నో నిధులు ఇవ్వడం జరిగింది. అయినా మరి ఎక్కడ ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందో, ఈ గ్రామంలో మరి సమస్యలన్నీ పోతే రోహిత్ రెడ్డికి ఏడ మంచి పేరు వస్తుందో, మా నాయకులకు మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఇక్కడ ఇచ్చిన ఈద్గా కబ్రస్థాన్ నిధులకు కూడా మరి వాళ్ళు పనులు చేయలేదు అనే విషయం మీకు అందరికి కూడా తెలుసు. అంతేకాకుండా సంగం కలానికి మేము రోడ్డు కూడా ఇచ్చినాం. అంత అద్భుతమైన రోడ్డు, ఆ రోడ్డును కూడా మేము శాంక్షన్ చేస్తే ఆ పనులు కూడా చేయలేదు ఈ దుర్మార్గులు అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా చెప్తున్నా. అంతేకాదు మరి ఎంతో మంది ఈడ అరాచకాలు ఎక్కువైపోయినాయి, ఈడ దౌర్జన్యం ఎక్కువైపోయింది. మరి మొన్ననే చూసిరు మీ బిడ్డలు మరి 11 మంది 12 మంది మీద కేసులు వేసి మరి అన్యాయంగా వాళ్ళను జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. నేను మీకున్నా తప్పకుండా ఎప్పుడైనా మీకు తోడుగా నేనుంటాను. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు వస్తారు. మరి కేసీఆర్ గారు రేపటి రోజు రావాలన్నా, మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలన్నా మీరు తప్పకుండా మా అభ్యర్థి మీనాక్షిని గెలిపించాలని చెప్పి నేను అభ్యర్థిస్తా ఉన్నా. మీకు అంతా తెలుసు, మొన్న దాకా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అన్ని పథకాలు కూడా సక్రమంగా వచ్చేటి. మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగ హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి మోసపూరిత మాటలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా మరి ఇయ్యలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళు ఉన్నారు. మరి మొన్న మీకు తెలుసు, ఎస్సీ కాలనీ అంతా కూడా నీట మునిగింది. ఇంతకు ముందు అక్కడ చెప్తున్నాడు, నేను తిరిగి వస్తున్నప్పుడు 48 గంటలు నేను నీళ్లలో ఉన్న నాయనా అని చెప్తుంది. ఎంత బాధాకరం. మరి దానికి కారణం ఎవరు? ఈ గ్రామంలో ఉన్న కొంతమంది ఆ సిమెంట్ కంపెనీకి నుంచి కమిషన్లు తీసుకొని ఆడ రైల్వే ట్రాక్ వేసినందుకే ఈ రోజు మన ఎస్సీ వాడ మొత్తం కూడా నీట మునిగింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను చెప్తున్నా, తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగొద్దంటే ఈ పనులు చేసిన వాళ్ళకు మీరు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ గుణపాఠం చెప్పాలంటే మరి మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పొచ్చు. కాబట్టి నేను మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ తాండూరు బిడ్డగా మీలో ఒకరిగా మరి గ్రామం అభివృద్ధి చెందాలి, తాండూరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండాలనే భావనతోని మేము ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఇది మళ్ళీ ఒక పునాది లాగానే మనం భావించాలి. మొన్న మోసపోయినాం, ఈరోజు మోసపడుతున్నాం. కేసీఆర్ గారిని పొడగొట్టుకొని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొడగొట్టుకొని మరి నన్ను ఓడగొట్టుకొని మీ గ్రామంలో మంచి లీడ్ ఇచ్చారు. దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి భవిష్యత్తులో కూడా సంగం కలాన్ పైన తప్పకుండా అధికంగా నేను దృష్టి పెడతాను. మరి ఇప్పుడు కూడా మీకు చెప్పాలంటే ఈ సర్పంచ్ ఎన్నికల ప్రచారం
ఈ రోజు ఈ గ్రామం నుంచే నేను శురు చేసిన అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా వేరే వేరే విధంగా భయపెట్టిస్తున్నారంట. మరి మీరు కనుక ఓట్లు అటు ఇటు వేస్తే మీకు ఇంద్రమిండ్ల బిల్లులు ఆపుతామని చెప్పి ఎవరు అయ్యే జాగిరి కాదు. ఆ పనికి అవి ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాయి. గిసోంటి భయపెట్టేటోళ్ళని నమ్మొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళని ఒంగబెట్టి గుద్ది మరి వసూలు చేసి తీసుకొని వస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా. మరి తప్పకుండా మీరు 11వ తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో మరి PRS బలపరిచిన మీనాక్షి గారిని ఒంగురం గుర్తుకి ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలి. అదే విధంగా మా వార్డు మెంబర్లందరినీ కూడా మీరు గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. తప్పకుండా గెలిపియండి. మన పాత అవును అందుకనే అంటున్నా మా పద్ధతులు లేదు. పట్టుకో మంచి ఉన్నావా అంతా పర్లేదు.